మీ దమ్ము ధైర్యాలు ఇళ్ళ దగ్గర చూపించుకోండి సార్. డిబేట్లో పక్క నాయకుల దగ్గర అవసరంలా. మీరు మాట్లాడారు కదా, ఇళ్లలో చూపించుకోండి దమ్ము ధైర్యాలు, మా దగ్గర అవసరంలా. మీరు మాట్లాడారు, నేను మాట్లాడలా. మీరు మాట్లాడారో నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడారో తెలుసు. ఎదురు దెబ్బ అనేది తగిలేది మీకు, ఎదురు దెబ్బ తగిలేది మీకు. అన్నిట్లకి సిద్ధమయ్యి మీరు రండి. సో దట్ నేను మాట్లాడేది పూర్తిగా ఆలోచన చేసుకుని మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడడానికో లేకపోతే అడ్డం రావడానికో క్రాస్ చెక్ చేయడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ ని పక్క ద్వారా పట్టించడానికో మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా మాట్లాడినప్పుడు ఫస్ట్ చాలా కూల్గా మాట్లాడాలి. అవతలాడు ఏదో మాట్లాడేదో ఏదో ఆలోచించకుండా పిచ్చాపాటిగా ఆయన ఏదో యుద్ధానికి వెళ్ళిపోయినట్టుగా ఏదో గొడవకి వెళ్ళిపోవడం కాదు. 1-2 సార్లు ఆలోచించుకోండి. నేనేమన్నాను? మళ్ళీ అదిగో అసెంబ్లీకి వచ్చే దమ్మని ఎందుకు మాట్లాడారు? ఏదో బొబ్బు అన్నట్టు కుక్క మురుగుండా మురిగెత్తావంటే నువ్వు, నాకు అసలు అర్థం కాదు. 1-2 సార్లు ఆలోచించవా? 1-2 సార్లు ఆలోచించవా? నేనేమన్నాను అనేది కుక్క ఎవడు లేడు ఇక్కడ. ఓ మురిగెత్తావు అసలు. ఇంత టైం గ్యాప్ ఇవ్వు, 1 సెకండ్ గ్యాప్ ఇవ్వు, ఆలోచించుకోవా 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 ఆలోచించుకోవా. 1 మినిట్ రమేష్ గారు ఒక్కటి, సభలో మేము కీలక నివేదికలు కూడా బయట పెడతామని కూటమి ప్రభుత్వం చెబుతుంది కదా. అతను మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పా. మరి కుక్కలాగా మరుగుతున్నావు అంటాడు. వీడు కుక్క, అదే ఫస్ట్ ఆలోచించుకొని మాట్లాడు. ఏదో మేఘపడి మురిగినట్టుగా అని చెప్తున్నా నేను. నాతో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడైతే జాగ్రత్తగా నువ్వు మాట్లాడు. నోరేకులో పెట్టుకుని మాట్లాడు, పూర్తిగా ఆలోచించుకొని మాట్లాడు. అంతేగాని గొడవలు పెట్టుకోవడానికి రావద్దు. నేనంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? పద్ధతి లేదు, విధి విధానాలు లేవు, క్రమశిక్షణ లేదు. మీరు మా గురించి చెప్తారు. దాని గురించి రమేష్ గారు చెప్పొచ్చా కానీ రమేష్ గారు దాని గురించి వదిలేండి. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. రమేష్ గారు ఇంకా దాని పక్కన పెట్టేయండి. సరే, ఇప్పుడు మీరు నో వర్క్ నో పే విధానం ప్రకటించినా కూడా మాకు సంబంధం లేదు, మేము వాటి గురించి పట్టించుకోమని అంటున్నారు. ఓకే, సర్కార్ ఇవాళ కొన్ని కీలక నివేదికలు కూడా బయట పెడతామని అంటుంది. అట్లీస్ట్ ఆ నివేదికలకు మీరు ఆన్సర్ చేయాలన్నా కూడా అసెంబ్లీకి వెళ్ళాలి కదా. మీరు రాంగ్ గా రైట్ అనే విషయాన్ని సభలో అక్కడ వాళ్ళ ముందు చర్చించి వాళ్ళతో ఫైట్ చేస్తేనే కదా తెలిసేది. అట్లీస్ట్ దానికోసమని మీరు అటెండ్ అవ్వాలి కదా. ఎందుకు అటెండ్ అవ్వమని అంటున్నారు? మేడం గారు, మీరు ఎన్నిసార్లు అడిగినా సరే, శ్రీకాంత్ గారు మాట్లాడినా, వేణుగోపాల్ గారు మాట్లాడినా, అసెంబ్లీకి అటెండ్ అవ్వడంలో ఉన్న ఇబ్బందిని నిజంగా రేపొద్దున ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరవుతారండి. హాజరైన తర్వాత వాళ్ళు ఏదో నివేదికను బయట పెడతారని చెప్పి మీరు చెప్తున్నారు. నివేదిక బయట పెడతారు. ఆ నివేదిక మీద మాట్లాడే సమయం, ఎందుకంటే ఆ నివేదిక దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ రావాలి అసెంబ్లీలో. ఆ సమయం వీళ్ళు ఇవ్వరు కాబట్టే అనుకుంటున్నారు. అట్లీస్ట్ 2 రోజులు సభకు అటెండ్ అయినప్పుడు మీరు అడగాలి కదా, మనం కూడా అడగాలి కదా, మాకు టైం ఇవ్వండి. ఓకే, మీరు మాట్లాడుతున్నారు, దాని గురించి అడుగుతున్నారు, నేను దానికి కంక్లూజన్ చేస్తానని చెప్పి మీరు అడుగుతేనే కదా వాళ్ళు టైం ఇచ్చేది. వేణు గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మీరు టైం ఇవ్వరా? టైం ఇవ్వము కాబట్టి